కార్తీక పురాణం 29వ అధ్యాయం ప్రారంభం. కేదారేశ్వర వ్రతము. జనక మహారాజా, కార్తీక వ్రతాలలో కేదారేశ్వర వ్రతం పుణ్యప్రదమైన వ్రతం, పరమేశ్వరుణ్ణి అత్యంత ప్రీతిదాయకమైన వ్రతం. బోలాశంకరుడైన ఆ పరమేశ్వరుడు ఈ వ్రతం ద్వారా తన కరుణా కటాక్షాల వలన అపారమైన సిరి సంపదలను, సకల శుభాలను ప్రసాదిస్తాడు. స్వామిని ఆరాధించి మనస్సులో గల కోరికలను ఆయనకు నివేదిస్తే తప్పక నెరవేరుతాయి. మొదట పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడం వలననే శివుని శరీరంలో సగభాగాన్ని పొంది అర్ధనారీశ్వరి అయినది. ప్రమద గణాల కైవార నీరాజనాలను అందుకోగలిగింది. అది ఏ విధంగా అంటే, మహేశ్వరుడు పార్వతిని వివాహమాడి కైలాసానికి వచ్చాడు. సుర, గరుడ, కిన్నెర గణాలు, నారద తుంబరులు, యక్ష గంధర్వాదులు, ప్రమద గణాలు అందరూ కలిసి స్వాగతం పలికారు. ధృతాతి, తిలోత్తమ, ఊర్వశి, రంభ మొదలైన వారంతా చూడచగ్గా నృత్యం చేశారు. నారద తుంబురాదులు కూడా అపూర్వ గానంతో పరమేశ్వరుణ్ణి కీర్తించారు. అక్కడకు చేరుకున్న వారిలో ఏ ఒక్కరూ పరమేశ్వరునికి నమస్కరించలేదు. భృంగి బాగా ఆలోచించి అపూర్వమైన రీతిలో వినోద ప్రధానంగా నాట్యం చేశాడు. అక్కడ ఉన్నవారంతా ఆనంద పరవశులయ్యారు. పరమేశ్వరుడు తన వద్దనే ఉన్న పార్వతిని వదిలిపెట్టి లేచి వచ్చి భృంగిని వెన్నుతట్టి మరీ మెచ్చుకున్నాడు. అదే సమయంలో అక్కడి వారంతా శివుడికి నమస్కారాలు చేశారు. తనను ఒక్కదానిని వెలివేసినట్లుగా వదిలిపెట్టేయడం, అంతా శివుని చుట్టూ చేరటం పార్వతి మనస్సుకు కష్టం కలిగించింది. అసలు దీనికంతటికీ కారణం ఏమిటని పార్వతి శివుణ్ణి ప్రశ్నించింది. దేవి, పరమార్థాన్ని ఆశించే భక్తులు నీ వలన ఏమి ప్రయోజనం లేదని ఈ విధంగా చేశారు అని చెప్పాడు పరమేశ్వరుడు పార్వతికి. పరమేశ్వరుడికి ఇల్లాలినైనానని ఆలోచించకుండా తన అయోగ్యతను తెలియజేసిన దుస్థితిని ఏ విధంగా అయినా తొలగించుకోవాలని అనుకున్నది పార్వతి. అడవులకు వెళ్ళి తపస్సు ప్రారంభించింది. కొంతకాలం గడిచాక సిద్ధుడి రూపంలో శివుడు ఆ వైపుగా వచ్చాడు. కోరిక పట్ల వ్యామోహంతో ఏకాగ్రతను సాధించలేకుండా నువ్వు ఎంతకాలం తపస్సు చేసినా ఏమీ ప్రయోజనం పొందలేవు. ఇది కార్తీక మాసం. బోలాశంకరుడైన ఈశ్వరుడు కేదారేశ్వరుడు అన్న పేరుతో భక్తులను ఉద్ధరిస్తాడు. దీనినే కేదారేశ్వర వ్రతం అంటారు. ఈ వ్రతం చేసేవాళ్ళు నిష్ఠతో, భక్తితో స్వామిని ఆరాధిస్తూ తమ కోరికను విన్నవించుకుంటే అవి నెరవేరుతాయి. ప్రతిష్ట, ప్రగతి కూడా సిద్ధిస్తాయి అని చెప్పి అంతర్ధానమైనాడు. సిద్ధుడు చెప్పిన ప్రకారంగా పార్వతి తన కోరికను పరమేశ్వరునకు నివేదించుకుంటూ కేదార వ్రతమును చేసి శివునిలో సగం శరీరాన్ని పొంది పరమేశ్వరుణ్ణి అర్ధాంగి అయ్యింది. దీనినే కేదారేశ్వర వ్రతం, కార్తీక నోము అంటారు. ఈ కార్తీక మాసం 4 సోమవారాల్లో 3వ సోమవారం కార్తీక పూర్ణిమ ప్రసిద్ధమైనది, సిద్ధిప్రదాయకమైనది. మహారాజా, ఈ వ్రతమును ఆచరించి సంపన్నమైన ఒక కుటుంబ కథను చెబుతాను విను. పూర్వకాలంలో వారణాసిలో ఒక నిరుపేద వర్తకుడు ఉండేవాడు. అతనికి 2 కుమార్తెలు. ఒక కుమారుడు చిన్నవాడు. పెద్ద కుమార్తె భగీరథి, చిన్న కుమార్తె భాగ్యవతి. కుమారుడు భగీరథుడు. ఆ వైశ్య దంపతులు తమ సంతానంతో పొద్దు గడపడమే దర్భంగా బతుకుతూ ఉండేవారు. ఆడపిల్లలిద్దరూ అడవికి వెళ్ళి కట్టెలు ఏరుకొని వచ్చి వాటిని గ్రామంలో అమ్మి ధనం తీసుకొని వచ్చేవాళ్ళు. ఆ కుటుంబం ఆ ధనంతోనే జీవితం సాగిస్తూ ఉండేది. భగీరథి, భాగ్యవతులు కట్టెలు ఏరుకోవడానికి అడవికి వెళ్ళి వస్తూ దారిలో ఒక మర్రి చెట్టు నీడలో జరుగుతున్న కేదారేశ్వర వ్రతాన్ని చూశారు. వ్రత విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. భక్తి ప్రధానమని చెప్పగా విన్నారు. అక్కడే ఒక చెట్టు కింద కూర్చొని పూజ చేసి ఇంటికి తిరిగి వచ్చారు. ఆ రోజున వారి కట్టెలకు ధనం ఎక్కువ వచ్చింది. అదంతా కేదారేశ్వరుని కరుణా కటాక్షమే అని గ్రహించారు ఆడపిల్లలు. తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పారు. కేదారేశ్వర వ్రతం ఇంట్లో చేసుకుందామని తల్లిదండ్రులను అడిగారు. బిడ్డలారా, పూజా ద్రవ్యాలకు, ధూపదీపాలకు, నైవేద్యాలకు ఖర్చు చేయటానికి తగినంత సొమ్ము మనకు లేదు కదా. ఆ దేవదేవుని కరుణ కలిగినప్పుడు తప్పకుండా చేసుకుందామన్నారు. అలా కాదు, భక్తి మాత్రమే ప్రధానం అన్నారు. ఆ దేవుడు మనకు అనుగ్రహించిన విధంగానే చేసుకుందామన్నారు అక్కా చెల్లెళ్ళు. తల్లిదండ్రులు అంగీకరించారు. ఆ రోజున ఉదయమే గంగానదికి వెళ్ళి తలస్నానం చేశారు. పచ్చి మంచినీళ్లు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉన్నారు. కేదారేశ్వరునికి నమస్కరించుకున్నారు. అడవికి పుల్లలు ఏరుకోవటానికి వెళ్ళారు. వస్తూ దారిలో మర్రి చెట్టు ఆకులు, మర్రిపళ్ళు, మర్రి ఊడలు కోసి తెచ్చుకున్నారు. సాయంత్రం ఇంటి ముందర ముగ్గులు తీర్చిదిద్దారు.
పూజ చేయటానికి వేదికను ఏర్పాటు చేసుకున్నారు. పరమేశ్వరుడి చిత్రపటాన్ని పూజ చేయటానికి వేదికను ఏర్పాటు చేసుకున్నారు. పరమేశ్వరుడి చిత్రపటాన్ని పెట్టుకున్నారు. గణపతికి నమస్కరించుకున్నారు. పరమేశ్వరుణ్ణి పూజించారు. స్వామి, మేము నిరుపేదలం. ఈ మర్రి ఆకులనే తమలపాకులని భావించు. ఈ మర్రికాయలనే వక్కలని అనుకో. ఈ మర్రి పళ్ళనే బూరెలు అని భావించి స్వీకరించు. ఈ మర్రి ఊడలే తోరాలనుకో అని పరమేశ్వరునికి వాటిని నివేదించారు. పూజ పూర్తి చేసుకొని తీర్థం తీసుకున్నారు. చంద్రోదయాన్ని చూసి చల్లగా చూడు తండ్రి అని మొక్కుకున్నారు. ఆ తరువాత పుల్లలను అమ్ముకొని నూకలు తెచ్చుకోవటానికని బయలుదేరారు. తమ తట్టలోని పుల్లలు బంగారు పుల్లలై కనిపించడంతో అంతులేని ఆశ్చర్య ఆనందాలకు పొందారు. ఆ బంగారు పుడకల కారణంగా వాళ్ళ స్థితిగతులు మారినాయి. పేరు ప్రతిష్టలు పెరిగాయి. నియమం తప్పకుండా కార్తీక నోములు నోచుకుంటున్నారు. కుమార్తెలిద్దరూకి యుక్త వయసు వచ్చింది. సౌందర్యవతులైన కుమార్తెలలో పెద్దమ్మాయిని తూర్పు దిక్కపు దిశలో ఒకరు, పడమర దిక్కు నుండి మరొకరు వచ్చి చిన్నమ్మాయిని తమ తమ కుమారులకు భార్యలుగా చేసుకొని తీసుకెళ్లారు. భగీరథయ్య పెరిగి పెద్దవాడయ్యాడు. ఎప్పుడూ వచ్చినట్లే కార్తీక మాసం వచ్చింది. అప్పట్లో పేదతనం వల్ల కార్తీక నోములు అంతంత మాత్రంగా చేసుకున్నాము. ఇప్పుడు మన అంతస్తుకు తగిన విధంగా చేసుకుందామని తల్లిదండ్రులను ఒప్పించారు. పట్టు తోరాలు పాతవన్నీ తీసేసి పెరట్లోని కాకరపాదు మీదకు విసిరేశాడు. బంగారు తోరాలు చేయించి ఎంతో ఆడంబరంగా ఘనంగా నోచుకున్నాడు. దర్పం బాగా ఉంది, కానీ భక్తి లేకపోవడంతో కేదారేశ్వరునికి అనుగ్రహం తప్పింది. సిరి సంపదలు తరిగిపోయాయి. పేదరికంతో మళ్ళీ బ్రతుకు దుర్భరమయ్యింది. తిండి గడవడం కూడా కష్టమైపోయింది. పెరట్లోని కాకరపాదు విరగ కాసింది. తల్లి కాయలు కోసి కొడుకు చేతికి ఇచ్చి షావుకారికి ఇచ్చి నూకలు ఏమైనా తీసుకురా అన్నది. గంజి కాచుకొని తాగుదాము అని చెప్పి పంపించింది. వాటిని తీసుకువెళ్ళి భగీరయ్య శెట్టి అంగడికి వెళ్ళి, అయ్యా, ఈ కాకరకాయలు తీసుకుని చారెడు నూకలు ఇప్పించండి అని పరిపరి విధాలుగా బతిమలాడాడు. ఈ చేదుకాయలు దేనికి అంటూ కసురుకొని కొన్ని నూకలిచ్చి పంపించాడు శెట్టి. శెట్టి ఆ కాయలను ఇంటికి తీసుకువెళ్ళి భార్యకిచ్చి పులుసు పెట్టమన్నాడు. ఆమె కాకరకాయను కోయగానే వాటిలో నుండి నవరత్నాలు రాలిపడిపోయాయి. ఆశ్చర్యానికి శెట్టి మురిసిపోయాడు. ఆ మరునాడు మళ్ళీ భగీరథయ్య కాకరకాయలు పట్టుకొని నూకలకు వచ్చాడు. అప్పుడు శెట్టి, అబ్బాయి, నీవు నిన్న ఇచ్చిన కాకరకాయలు చాలా బాగున్నాయి. నీకు ఎక్కడవి అని అడిగాడు. మా పెరటిలో చెట్టుకు కాసినవి అని చెప్పాడు. ఆ కాయలను రోజూ నాకే తెచ్చిపెట్టు అన్నాడు శెట్టి. బియ్యం కొలిచి ఇచ్చాడు. కుర్రవాడు చాలా ఆనందించాడు. ఆ ప్రకారంగా చెట్టునున్న కాయలన్నింటినీ ఆ శెట్టికే అమ్మాడు. పొదకు ఉన్న కాయలన్నీ అయిపోయాయి. మళ్ళీ కథ మామూలే. ఆకలి బాధ వాళ్ళని కష్టపెడుతోంది. వాళ్ళకి ఏమి చేయాలో పాలుపోవటం లేదు. తల్లి బాగా ఆలోచించి కుమారుడిని పెద్దమ్మాయి ఇంటికి పంపించింది. తమ పరిస్థితులను వివరంగా చెప్పి ఏమైనా సాయం అడిగి తీసుకురమ్మని చెప్పింది. భగీరథయ్య కాలినడకతో బయలుదేరాడు. పెద్దక్క ఇంటికి చేరుకున్నాడు. బికారిలాగా ఉన్న అతన్ని ఆ ఇంటి నౌకర్లు లోపలికి రానివ్వలేదు. మేడ మీద తలారబెట్టుకుంటున్న భగీరథమ్మ వచ్చి తమ్ముడిని లోపలకు తీసుకువెళ్ళింది. తమ్ముడి ద్వారా వాళ్ళ దేహస్థితిని తెలుసుకుంది. ఒక గుమ్మడికాయను లోపల తొలిపించి దాని నిండా వరాహాలు పోసి మచ్చిక పెట్టి బిగించి దాన్ని తమ్ముడికి ఇచ్చి, దీన్ని తీసుకుని ఇంటికి వెళ్ళి దీనినే అమ్మకు ఇవ్వు అని చెప్పి పంపించింది. ఏదో సాయం చేస్తుందనుకుంటే ఆ గుమ్మడికాయ ఇచ్చింది అని బాధపడుతూ బయలుదేరాడు. దారిలో ఒక గ్రద్ద ఆ గుమ్మడికాయను తన్నుకుపోయింది. దీనిని అమ్ముకొని ఒక పూటన్నా గడుపుకోవచ్చు అని అనుకుంటే గద్ద కాస్త దానిని తన్నుకుపోయింది అనే బాధపడి ముందుకు వెళ్ళలేక చిన్నక్క గారింటికి వెళ్ళాడు. కాలినడకన వస్తున్న తమ్ముణ్ణి చూసి వడివడిగా మేడ దిగి వచ్చి తమ్ముణ్ణి ఇంట్లోకి తీసుకువెళ్ళింది. యోగక్షేమాలను అడిగి తెలుసుకుంది. భగీరథుడు పెద్దక్క ఇంటికి వెళ్ళడం, ఆమె గుమ్మడికాయ ఇవ్వటం, దాన్నే సరిపెట్టుకుందామని వెళుతుంటే గ్రద్ద దాన్ని కూడా తన్నుకుపోవటం మొదలైన వాటిని వివరంగా చెప్పాడు. చెప్పినదంతా విన్న చిన్నక్క బాగా ఆలోచించి కాలిజోడులో మాణిక్యాలు పోసి కుట్టించి వారిని తమ్ముడికి ఇచ్చి వీటిని ఇంటికి వెళ్ళేదాకా ఎక్కడా వెప్పొద్దు, విడిచిపెట్టొద్దు అని చెప్పింది. ఆ అక్క కూడా పెద్దక్కలాగే ఉత్త చేతులతో పంపుతోంది అని బాధపడ్డాడు. అక్కగారిచ్చిన చద్దిమూడను దారి మధ్యలో చెరువు దగ్గర ఆగి చెప్పులు ఎప్పొద్దనడంతో కాలు కడుక్కోవడానికి చెప్పులలో నీటిలోకి దిగాడు. ఆ ఊబిలో చెప్పులు కూరుకుపోయాయి. ఎంత వెతికినా దొరకలేదు. జరిగిన దాన్ని మిక్కిలి కుమిలిపోయాడు. భగీరథయ్య తిరిగి పెద్దక్క ఇంటికి వెళ్ళాడు. ఏమిటి తమ్ముడు, నేనిచ్చిన గుమ్మడికాయ అమ్మకిచ్చావా అని అడిగింది.
ఇచ్చాను, అమ్మ చాలా బాగా వండింది అన్నాడు. నన్ను బుకాయించుకు, అసలు గుమ్మడికాయ ఏం చేశావంటూ నిలదీసింది. జరిగినదంతా చెప్పాడు. ఎందుకు వీళ్ళకు ఈ దుస్థితి అని దుఃఖించింది. కార్తీక మాసం వచ్చింది. కార్తీక నోము సన్నాహం చేసుకుంటూ తమ్ముడిని కార్తీక నోములు ప్రతి ఏటా చేస్తున్నారని అడిగింది. స్వామివారి నోము చాలా గొప్పగా బంగారు తోరణాలతో, వెండి తమలపాకులతో, ముత్యాల సున్నంతో ఓహో చాలా వైభవంగా చేశామన్నాడు. ఆ తర్వాత ఏమైంది అని ప్రశ్నించింది. అక్కకి తమ్ముడు జరిగినదంతా చెప్పాడు. కేదారేశ్వరుని దయను కోల్పోయినందువలనే వీళ్లకు ఈ దుస్థితి కలిగింది అని గ్రహించింది. తమ్ముడి చేత కార్తీక పూజలు చేయించి తమ్మునికి కొంత డబ్బు ఇచ్చి పంపించింది. తమ్ముడు ఆడంబరాలకు పోయి స్వామి కరుణకు దూరమయ్యారు. కుటుంబ సాంప్రదాయానుసారం ఈ వ్రతం చేయాలి. అమ్మకు చెప్పి నోములు చేయమని హెచ్చరించింది. ఆమె మాట ప్రకారం తల్లిదండ్రులు కార్తీక నోము గురించి చెప్పి తాము ఇదివరకు ఎలా చేసుకునేవారమో ఆ ప్రకారమే కార్తీక వ్రతం చేశారు. ఆ కరుణామయుని దయ వల్ల పూర్వపు సంపదలు లభించాయి. జీవితం ప్రశాంతంగా గడిచింది. భగవంతుని పూజలో భక్తికే ప్రాధాన్యం, ఆడంబరాలకు కాదు. వైభవాల మోజులో భగవదారాధన భక్తిని కోల్పోకూడదని వీరి వృత్తాంతం మనకి సూచిస్తున్నది. కార్తీక పురాణం 29వ అధ్యాయం సమాప్తం. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.